హాయ్ అండి. మొన్న కిచెన్ వేస్ట్ వాటర్లో బెల్లం కలిపి పక్కన పెట్టాను కదా. ఇలా 2 రోజుల తర్వాత ఉదయం సాయంత్రం తిప్పుతూ 2 రోజులు ఇలా పెడతాను పక్కనని చెప్పాను కదా, అదే అండి ఈ లిక్విడ్. ఇలా ఉదయం సాయంత్రం తిప్పుతూ అలా 2 డేస్ గడిచిపోయింది. ఇవాళ ఇవాళ మొక్కలకి ఇవ్వటానికి కలుపుతున్నానండి. ఇలా బాగా డైల్యూట్ చేసేసి ఇప్పుడు మొక్కలకి వీటిని ఎలా ఇస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు 1 లీటరు, ఇవి 10 లీటర్ల బకెట్లండి. 10 లీటర్ల బకెట్లో 1 లీటరు అవి లిక్విడ్ పోసి మిగతాది వాటర్ పోసేస్తుంది అనమాట. 1 లీటర్కి 10 లీటర్లు మామూలు వాటర్ పోసి ఇలా మొక్కలకి ఇస్తున్నా అండి. ఈ మొక్కలకి చాలా బలం అండి అసలు ఇవి. నేనైతే వేరే ఎరువులు ఏమి ఇవ్వట్లేదు, ఎక్కువ లిక్విడ్లే నేను ఇచ్చేది. చూడండి, ఇవి అన్నీ బాల్కనీల మొక్కలండి నేను ఇప్పుడు ఇచ్చేది. ఈరోజు బాల్కనీల మొక్కలకి ఇద్దామనుకున్నాను. ఒక వారానికి ఒక్కోసారి 2 సార్లు వస్తాయి నాకు. బిన్ను నిండిపోద్ది. ఒక్కోసారేమో వారం రోజులకు ఒకటి వస్తుంది. అలా ఒకసారి ఇక్కడ ఇస్తే కింద ఇస్తే ఒకసారి పైన ఇస్తాను. చూడండి మా మొక్కలు ఎంత గ్రీన్గా ఉన్నాయో, చాలా గ్రీన్నెస్ ఉంటాయండి వీటికి. కొన్ని నేను మొక్కలను పెట్టి ఇస్తానండి. చిన్న మొక్కలు అయితే కొద్దిగా ఇస్తాను, 1/2 లీటరు లోపే, 1/4 లీటరు 1/2 లీటర్ అలా పోస్తాను. పెద్ద మొక్కలకైతే ఇలా లీటర్ డబ్బా పోసేస్తానండి. ఇవి పెద్దది అండి. చూడండి అసలు ఎంత హైట్ ఉన్నాయో ఒక్కొక్క మొక్క కూడా. ఇది అడీనియం చూడండి ఎంత హైట్ పెరిగిందో. మొదలు చూడండి ఎంత లావు వేసిందో, బాగా హైట్ వచ్చేసిందండి. దగ్గర దగ్గర స్లాబ్ హైట్కి వచ్చేసింది కానీ చూడండి. పైకి అలా పెంచేసాను. ఈ పూలు వచ్చాయి, అటు పక్కకు నెట్టేసాను అనమాట, బయట వైపుకి నెట్టేసాను కొమ్మలు. ఇది మందారం అండి, గోడ మీద పెట్టిన చెట్టు. ఇవన్నీ కూడా అసలు హైట్ అయిపోయాయి. నేను కట్ చేయలేదులేండి, కింద కింద నుంచి కట్ చేస్తూ వస్తే అంత హైట్ పోవు, కానీ నేను కట్ చేసలేదు. నాకు మొక్కలు పెరగాలనిపించి అలా ఉంచేసాను. ఇవన్నీ కూడా బాల్కనీలో ప్లాంట్స్ అండి. ఈ నూరు వరహాల్లో ఇదొక కలర్ అండి. ఇది అడీనిమియా, ఇదొక కలరు. నూరు వరహాల్లో ఇదొక కలర్ అండి. నీడను కూడా పూస్తున్నాయి చూడండి. ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఎలా పూసాయో చూడండి. నీడలోనే ఇదంతా బాల్కనీలోనే. ఇప్పుడు ఆ బకెట్ అక్కడ వరకు వచ్చిందండి. మళ్ళీ ఇంక ఇలా ఇంకొక బకెట్. ఇవి కొంచెం పెద్ద మొక్కలకి ఇవ్వాలని లీటర్ మీద కొంచెం ఇప్పుడే ఇంకన్నీ పెద్ద మొక్కలు లీటర్ మీద కొంచెం పోసేసాను. ఇక మనం మొక్కలను బట్టి పోసుకోవటమేనండి. చిన్న మొక్కలు అయితేనేమో 1కి 10, 1x10. పెద్ద మొక్కలు అయితే 2 వరకు పోసుకోవచ్చండి. 2 లీటర్లకి 10 లీటర్లు అలా కూడా పోసుకోవచ్చు. ఇది చూడండి ఎంత హైట్ వచ్చింది. ఇది ఆక్సిజన్ ప్లాంట్ అండి. ఇది చూసారా, మీకు అర్థమయ్యే ఉంటుందేమో ఇప్పటికి ఎంత మొదలు ఎంత అయిందో, ఎంత హైట్ వెళ్ళిపోయిందో. చూడండి, ఇదేం ప్లాంట్ అనుకున్నా, రబ్బర్ ప్లాంట్ అండి ఇది. తెలిసిందే కదా అందరికీ. అయితే వెళ్ళిపోతూ ఉంది పైకి. ఇక కట్ చేశాను అక్కడ. ఇక అక్కడ పక్క కొమ్మలు వచ్చి అట్లా ఆగిందండి. అసలు వెళ్ళిపోతుంది పెరిగి. ఇందులో 2 ఉన్నాయండి. ఇవి వర్షాలు పెడితే చాలండి బయటకు వచ్చేస్తాయి ఆ మొక్కలు. వాటి పేరేదో నాకు తెలీదు. పూలు కంకులు కంకులుగా వచ్చేసి పూలు వచ్చేస్తాయండి. వర్షం పడితే చాలు ఇంకా వచ్చేస్తాయి మొక్కలు, గ్రీన్గా ఉండేస్తాయి. ఒకటి మల్లె మొక్క, అది మల్లె మొక్క అండి. ఇది మాత్రం బాగా పూసిద్ది అసలు. నేను రోజు ఇవ్వనండి వీటికి వాటర్. వారంలో 2 సార్లు ఇస్తారు. వారానికి 2 సార్లు ఇస్తాను. ఎండల కాలం అయితే ఒక 3 సార్లు అవుతుంది. ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు వారానికి 1-2 సార్లేనండి ఇచ్చేది. పద్దాకి ఇస్తే మొక్కలు ఫస్ట్లో తెలియక నేను కూడా వెంటనే పోస్తూ ఉంటే చనిపోయాయి మొక్కలు. ఎందుకు చనిపోతున్నాయి అనేది కూడా నాకు తెలిసేది కాదు. ఇది తర్వాత నాకు అర్థమైందని వాటర్ ఎక్కువ ప్రాబ్లం అని. ఏరు కుళ్ళిపోయేదన్నమాట వాటర్ ఎక్కువగా ఇస్తుంటే. వాటికి ఎంత వాటర్ కావాలో అంతే ఇవ్వాలండి మనం. ఎక్కువగా ఇస్తే చనిపోతున్నాయి మొక్కలు.